జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసయ్య ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We greet you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. How are you all doing? Are you blessed by the message? సందేశాల ద్వారా మీరు దీవించబడుతున్నారా? ఎలాగుంది మీ ఆత్మీయ జీవితం? I speak in series whatever book I have written from the Klipta brief message. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ పుస్తకంలో నుండి క్లుప్తమైన సందేశాలు మీకు అందిస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా ధారావాహికంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. Last day I spoke about soar high like eagle. గత సంవత్సర కాలం అంతట్లో కూడా పక్షిరాజు వలె పైకెగురు అన్న అంశాలన్నిటితో వాక్యాలు అందించాం. 2023 I spoke about restoration. 2023 సంవత్సరం పునరుద్ధరణ అనే సందేశాలు ఇచ్చాం. All those books are available. You can buy that and read and gift it to people. సందేశాలు మాత్రమే కాదండి, మరి ఇందులో నేను చెప్తున్న సందేశాలకు సంబంధించిన పుస్తకాల సెట్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు మీరు తీసుకోండి, ఇతరులకు బహుమానాలు ఇవ్వండి. 2022 I spoke about how to walk with Jesus. ప్రభుతో ఎలాగ నడవడము అనే విషయాన్ని 2022 ఆ సంవత్సర కాలం అంతట్లో కూడా నేను మాట్లాడాను. So I want you to go to YouTube, Teresa Paul, you type and get the messages. టెరిసా పాల్ అనే యూట్యూబ్ ఛానల్ కు మీరు వెళ్ళండి. మీరు అక్కడ ఉన్న అద్భుతమైన సందేశాలన్నీ కూడా మీరు విని దీవించబడాలని కోరుతున్నాను. Subscribe and you will get all the messages. ఒకవేళ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కొత్త సందేశాల యొక్క సమాచారం మీకు అందించబడుతుంది. So last episode I spoke about God knows your name. గతసారి నేను మాట్లాడినప్పుడు దేవునికి నీ పేరు తెలుసు అన్న అంశాన్ని మీతో చెప్పాను. And secondly I said God calls you by name. రెండవది నేను చెప్పిన విషయం ఏంటంటే ఆ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు అని చెప్పాను. Today you'll hear something wonderful. ఈ రోజు మరొక అద్భుతమైన విషయాన్ని వినబోతున్నారు. జాగ్రత్తగా వినాలి. You are one in the millions. మీరు కోట్లల్లో ఒకరు. You are one in the millions. మీరు కోట్లల్లో ఒకరండి. In this world how many crores of people are there? ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు తెలుసా మీకు? Crores of people are there, 800 crores. దాదాపు 800 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. In that you are very special. అందులో మీరు ప్రత్యేకమైన వారని గమనించండి. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. God cares for you. దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి He ఉన్నాడు. knows all about నీ you. గురించి సమస్తం తెలుసు You ఆయనకి. are very precious than the birds of the air. ఆకాశ పక్షుల కంటే మీరు ఎంతో విలువైన వారు. Matthew chapter 6:26 Jesus said that. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో మాట ఉంటుంది. Matthew 6:28 Jesus said మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనంలో that you are valuable than the lilies of the field. మీరు అడవి పువ్వుల కంటే మీరెంతో శ్రేష్టమైన వారని రాయబడింది. Zechariah 2:8 God says జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో you are the apple of God's eye. నీవు దేవుని కనుపాపుగా ఉన్నావు. Genesis 1:27 God says ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో you are created in God's image and not in the image of monkey. నీవు దేవుని స్వరూపమందు సృష్టించబడి ఉన్నావు, కోతి రూపంలో సృష్టించబడలేవు. Because no animal resembles God. ఏ జంతువు కూడా దేవుని రూపం కనబడదండి వాటిలో. Look at your face in the mirror, you resemble God. ఈ మాట వింటున్నారా? అద్దంలోకి వెళ్ళి చూసుకున్నప్పుడు నీవు దేవుని రూపంలో ఉన్నావని గుర్తించు. John 1:12 and 1 John 3:1. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం గాని, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో గాని You and I have the privilege to be called the darling beloved children of God. దేవుని ప్రియులైన పిల్లల వలె మనం పిలువబడుతున్నాం. ఆ ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. If you are walking with God, you can raise your hand and say I am your muddu bida. దేవుని చేత రక్షించబడిన బిడ్డలైన వారందరూ And చేయి walking పైకెత్తి with God. ఆయనతో నడుస్తున్న వారు చెప్పాలి నేను దేవుని ముద్దు బిడ్డను అని చెప్పాలి. Amen. ఆమేన్. Only if you are really fulfilling the will of God. ఈ రోజు ఈ మాట వింటున్నారా? దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆయన బిడ్డలు మాత్రమే ఇది సొంతం. If you are obeying the God and word, దేవుని మాటకు దేవునికి లోబడి ఉండే వారికి such సొంతం. people are called the darlings. అలాంటి వారిని దేవుడు ప్రియులైన పిల్లలు ముద్దు బిడ్డలు అంటాడు. Revelation 1:6 God says ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో we are called kings and priests to God. మనం దేవునికి రాజులుగాను యాజకులుగాను So పిలువబడుతున్నాం. women are ranis. స్త్రీలైన వారందరూ మీరు రాణులండి. 1 Peter chapter 2:9 says మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా we are the chosen generation, royal priesthood and holy nation, set apart people. మనం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని ప్రత్యేకించబడిన ప్రజలు. So we are not going to follow
all the practice of the Gentiles. లోక సంబంధమైన అన్ని ఆచారాలన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళాం. No muhurtam, no vastus. ముహూర్తాలు వాస్తులు ఇలాంటివి ఉండవు. No manchi rosu, chedda మంచి rosu. రోజులు చెడ్డ రోజులు All పెట్టుకుని the వెళ్ళాం. days are good days. అవన్నీ కూడా మంచి రోజులే దేవుడు మనకి All the ఇచ్చినాయి. time, 1 o'clock, 2 o'clock, all the clock is a good time. 1 నుంచి 12 గంటల వరకు ఉన్న కాలం అంతా కూడా ప్రతి గంట మంచిదే. Because God has, He has made, and so everything is good. ఎందుకంటే పిల్లలు గమనించండి, దేవుడు సృష్టించింది ఏదైనా, ఆయన పెట్టింది ఏదైనా అది మంచిదైనట్టు చూసాం. మంచి God is good, and all the time, all the days are ఈ good. మాట వింటున్నారా? దేవుడు మంచివాడైతే ఆయన చేసిన సమస్తం మంచిదే. So don't follow any muhurtams. గనుక ఇలాంటి ముహూర్తాలు వీటిని అనుసరించకండి. Romans 8:29 to 30 says, రోమా పత్రిక 8వ అధ్యాయం 29 నుంచి 30 వచనాల్లో మనం God has గమనిస్తే foreknown you. దేవుడు నిన్ను ముందుగా ఎరిగి He has ఉన్నాడు. predestined you ముందుగా నిర్ణయించి to ఉన్నాడు. be conformed in the image of His Son. ఆయన కుమారుని యొక్క స్వరూపంలోనికి నీవు ఎదగడానికి కొరకు He has called you, He has justified, He has glorified you. ఆయన నిన్ను నియమించాడు, ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. Everybody say, I మహిమపరిచాడు. am special. చెప్పండి, అందరు చెప్పండి, నేను స్పెషల్. Romans 8:31 says, రోమా పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో God is for us, who can be against? దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు? Romans 8:33 says, రోమా పత్రిక 8వ అధ్యాయం 33వ who వచనం, shall bring a charge against God's elect? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? Romans 8:34 says, రోమా పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, who is he to condemn us? నాకు శిక్ష విధించువాడెవడు? Romans 8:35 says, రోమా పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, nothing, nobody can separate me from the love of God in Christ Jesus. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఏది లేదు, ఎవరు కూడా లేడంట. Romans 8:37 says, రోమా పత్రిక 8:37వ వచనం, we are more than conquerors through him who loved us. మనలను ప్రేమించిన ద్వారా వీటన్నిటిలో మనం అత్యధిక విజయము పొంది ఉన్నాం. Now lift your hands and say, I am loved by Almighty God. ఇప్పుడు చేయి పైకెత్తి అందరూ చెప్పండి, సర్వశక్తి గల దేవుని చేత నేను ప్రేమించబడిన వ్యక్తిని, I am chosen by Almighty God. సర్వశక్తి గల దేవుని చేత ఎన్నుకోబడిన Oh, వ్యక్తిని. you should praise him for that. దాన్ని బట్టి నువ్వు ఎంతగానో దేవుని స్తుతించాలి. Psalm 34, David says, 34వ కీర్తన మొదటి వచనంలో దావీదు అంటాడు కదా, I will always bless the Lord at all times. His praise is always on my lips. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటాడు. So dear people of God, keep praising God because he is worthy of all praise. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని స్తుతిస్తూ ఉండండి, ఎందుకంటే ఆయన స్తుతికి యోగ్యుడు, ఆరాధనకు యోగ్యుడు. Yes, you are one in the millions. నీవు కోట్లలో లక్షలలో ఒకడిగా ఉన్నావు. Secondly, you are God's masterpiece. రెండవది గమనించండి, నీవు దేవుని యొక్క మాస్టర్ పీస్. You know masterpiece means? మాస్టర్ పీస్ అంటే అర్థం తెలుసా? Specially designed. అంటే ప్రత్యేకంగా నీవు డిజైన్ చేయబడ్డావు అన్నమాట. Yeah, just look at the creation. సృష్టి అంతటిని చూడండి. Animals, birds, reptiles, జంతువులు గాని, లేకపోతే జలచరాలు గాని, లేకపోతే పక్షులు గాని, వీటన్నిటిని గమనించండి. plants, చెట్లు గాని, sun, సూర్యుడు, moon, చంద్రుడు, stars, నక్షత్రాలు, galaxy, ఇక పాలపుంతలు, solar system, సోలార్ సిస్టమ్ కావచ్చు, mountains and hills and valleys and పర్వతాలు, oceans. కొండలు, సముద్రాలు, పర్వతాలు, లోయలు, ఇవన్నీ They are all created by God by word. ఇవన్నీ కూడా దేవుని నోటి మాట చేత దేవుడు సృష్టించాడు. Just a word and everything came into being. కలుగును గాక అంటే అవన్నీ కూడా కలిగినాయి. But when he came to man, what happened? అయితే మనిషిని సృష్టించే సమయం వచ్చేటప్పటికి ఏం చేశాడు God ఆయన? had to stoop down and come down from the throne. ఆయన సింహాసనం నుంచి ఆయన క్రిందికి దిగి రావాల్సి వచ్చింది. And then he took a dust and formed a ఆయన క్రిందికి వంగి మట్టి తీసుకొని మట్టిని ఒక రూపంగా చేశాడు. that rupam, and then he just breathed. ఆ రూపాన్ని చేసి ఆ నాసికా రంధ్రాల్లో జీవవాయువు ఊదాడు. Thus you are created. ఆ రకంగా నీవు జీవాత్మ అయిపోయావు. 2 times God has to leave the throne and come down. 2 సార్లు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి కిందికి దిగాల్సి In వచ్చింది. order to create man and in order to redeem man. ఒకటి మనిషిని సృష్టించడానికి, మనిషిని విమోచించడానికి. Philippians chapter 2:5 also. Though he was in the form of God, he did not hold equality with God, but he left the throne, came down. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి కూడా మనం గమనించినట్లయితే ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేకుండా ఆయన తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ భూలోకానికి వచ్చాడు. Amen. Look at the love for God about you. చూడండి, నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమ ఎంతో గొప్పది He had గమనించాడు. to come down to create you. నిన్ను సృష్టించడానికి ఆయన దిగి రావాల్సి He had వచ్చింది. to come down to redeem you. నిన్ను విమోచించడానికి దిగి రావాల్సి వచ్చింది. So say, I am very special. చెప్పండి, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని. Say, I am God's masterpiece. చెప్పండి, నేను దేవునికి
ప్రత్యేకమైన ఒక మాస్టర్ పీస్. So how much you must love the Lord. గమనించండి ప్రియులారా, అంత గొప్ప దేవుని మనం ఎంత ప్రేమించాలి. God calls you his friend. దేవుడు నిన్ను తన స్నేహితుడని You పిలుస్తున్నాడు. were enemies, but through Jesus he made you friends. చూడండి, ఒకప్పుడు మనం దేవునికి శత్రువులము, కానీ ఆయన ద్వారా మనల్ని స్నేహితులని పిలుస్తున్నాడు. I remind you once again that God did not speak a word and create you, but God came down and made you. మరొకసారి మాట జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నిన్ను సృష్టించడానికి ఆయన మాట పలకలేదు, నిన్ను సృష్టించడానికి ఆయన కిందికి వంగి ఆయన నిన్ను తయారు చేశాడు. Now he made a statue out of the mud. చూడండి, మట్టితో ఒక రూపాన్ని చేశాడు. There was a head and there was eyes and there was a nose and everything. ముక్కుంది, చెవులున్నాయి, కళ్ళున్నాయి, నోరుంది, But there is no movement. కదలడం లేదు, బొమ్మనే అది. Then God breathed full like that. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఫని జీవ వాయువు. Immediately man started breathing. వెంటనే మనిషి జీవాత్మ అతను ఊపిరి పీల్చుకోవడం His మొదలుపెట్టాడు. brain started functioning like computer. కంప్యూటర్ లాగా మెదడు పనిచేయడం మొదలుపెట్టింది. His eyelids began to move. ఆయన కనుక పాపలు కదలడం మొదలుపెట్టాయి. His ears started, hearing. ఆ చెవులు వినికిడి మొదలైంది. He started hearing sounds. శబ్దాలు వినడం మొదలుపెట్టి His mouth started speaking. నోరు కదలడం, మాట్లాడడం His మొదలుపెట్టింది. heart began to beat, lub dub, lub dub. గుండె లబ్డబ్ అని కొట్టుకోవడం మొదలుపెట్టి It is non-stop, day and night. ఇక రోజు పగలు ఆగకుండా కొట్టుకుంటుంది. Pumping of blood and, blood vessels and arteries and aortas. ఇక శరీరంలో ఉంటున్న ప్రతి అవయవం కూడా, రక్తనాళాలు కానీ, లేకపోతే మరి లివర్ కానీ, ఊపిరితిత్తులు కానీ, కిడ్నీస్, ఇవన్నీ కూడా పనిచేయడం మొదలుపెట్టాయి. Adam and Eve, the liver started functioning and lungs and kidneys and pancreas and all internal system started to work. శరీరం లోపల ఉన్న అవయవాలన్నీ కూడా కార్యరూపం ధారించి పనిచేయడం మొదలుపెట్టాయి. ఊపిరితిత్తులు కావచ్చు, లివర్స్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, ఇలాంటి అన్ని కూడా పనిచేయడం మొదలుపెట్టాయి. His legs and hands started moving, not like robot, but real move. చేతులు కాళ్ళు కూడా కదిలినాయి. వింటున్నారా? రోబోట్ లాగా ఇలాగ నట్లు పెట్టినట్టు కాదు, ఫ్రీగా కదులుతున్నాయి. Everybody say wow. అందరూ వావ్ అనండి. How amazing we are. ఎంత అద్భుతమైన సృష్టి మన. So amazing you and I are. నిన్ను నన్ను దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించాడు. Yes, we are God's marvelous creation. ఆ రకంగా దేవుని యొక్క మహత్తరమైన సృష్టి మనం. And I said there are more than 800 crores of people in the world. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రపంచంలో 800 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. Yet none resembles each other. ప్రపంచంలో 800 కోట్లలో నీలాగా కనబడే వారు ఎవరు లేరు. Last week I was with my sister, niece. గతసారి నేను మా కోడలతో ఉన్నాను. And they have a triplets. ఆమెకి 3 పిల్లలు ఉన్నారు. అంటే ఒకేసారి పుట్టిన ట్రిప్లెట్స్ అంటారు. Yeah, all are, girls. 3 కూడా ఆడపిల్లలే, 3 ఒకేసారి పుట్టారు. They are 8 years old. వాళ్ళు ఇప్పుడు 8 సంవత్సరాల వయసు. I was looking at them, 2 look alike, I can't even make out. వాళ్ళని నేను బాగా గమనిస్తూ ఉన్నాను. ఇద్దరు దాదాపు ఒకలాగానే కనబడతారు, గుర్తుపట్టడం కొంచెం కష్టం. But even those, they have some difference when you closely look. అయితే దూరం నుంచి కాకుండా కీన్ గా అబ్జర్వ్ చేస్తే, చాలా తీవ్రంగా ఆలోచనాత్మకంగా కనుక చేస్తే వాళ్ళలో కూడా వ్యత్యాసాలు So కనబడతాయి. even the twins or triplets, they have difference. ట్విన్స్, ఇద్దరు కవల పిల్లలు కానీ, 3 ఒకేసారి పుట్టిన ట్రిప్లెట్స్ కానీ, వాళ్ళలో కూడా వ్యత్యాసాలు కనబడతాయి. So every one of you is different from the other. ఈ మాట వింటున్నారా? మీలో ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు వ్యత్యాసంగా. Everybody say, wow, so great is our God. ఒకసారి గట్టి అందరూ వావ్ అని చెప్పండి, దేవుడు గొప్పవాడు, ఎంత గొప్పవాడని. No one in the world has similar eyes like you. చూడండి, ప్రపంచంలో నీలాంటి కన్నులు ఎవరికి లేవు. No one has ears like you. నీలాంటి చెవులు ఎవరికి లేవు. No one has nose or mouth or face like you. నీ ముఖములాగా, నీ ముక్కులాగా, నీ నోరులాగా సరిగ్గా అలాగే ఎక్కడ ఎవరికి ఉండదు. Your hands and feet are different from your friends. చూడండి, నీ స్నేహితులకు నీకు నీ చేతులలో వ్యత్యాసం ఉంటుంది. Even your family members. మీ కుటుంబస్తులే కావచ్చు, వాళ్ళకు కూడా. Even your voice is so different. మీ స్వరం కూడా వ్యత్యాసమే. Do you know that you have a smell in your body? That also is different. నీ శరీరానికి ఒక స్మెల్ ఉంటుంది, అది కూడా వ్యత్యాసంగా ఉంటుంది తెలుసా? Everybody has 10 fingers. 10 fingers are different. చూడండి, 10 వేళ్ళు ఉంటాయి అందరికి, కానీ వేళ్ళల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. One finger differs from others. ఒక వేలు ఇంకోలాగా ఉండదు. But then thumb impression also is unique. తర్వాత మన వేలు ముద్ర ఏదైతే ఉందో అది కూడా ఎవరితో సెట్ అవ్వదు. అందరికీ Everybody వేరు say వేరు ఉంటుంది. wow. ప్రతి ఒక్కరు మళ్ళొకసారి వావ్ అని చెప్పండి. 800 crores of people in this world. చూడండి, 800 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో ఉంటే, Children, the little thumb, and they take your thumb impression. How can everything be different? చూడండి, చేతిలోని ఒక భాగమైన వేలు, దాని ముద్ర ఒకవేళ చెక్ చేస్తే
వేరే 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 రీతిగా వ్యత్యాసంగా ఉండడం ఎలాగ సాధ్యం అండి? That's why David cried out in Psalm 139 verse 14. అందుకే 139వ కీర్తన 14వ వచనంలో దావీదు అంటాడు, ప్రార్థన Oh చేస్తాడు, God, I thank you for I am wonderfully and fearfully made. ప్రభువా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యము భయము పుడుతుంది. Why don't you lift your hand and say, Lord, thank you that I am wonderfully and fearfully ఒక్కసారి made. చెయ్యి పైకెత్తి చెప్పండి, ప్రభువా అద్భుతంగా ఆశ్చర్యంగా నన్ను సృష్టించినందుకు నీకు వందనాలు. So let your all the innermost being praise God. నీ అంతరంగంలోని సమస్తం కూడా దేవుని స్తుతించని. 103 1 to 3 1 to 3. 103వ కీర్తన Bless the Lord, O my soul, all that is within me, bless his holy name. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. Dear people of God, listen. ప్రియ దేవుని ప్రజలారా వినండి. Let your heart praise him every day. ఎల్లప్పుడూ ప్రతిదినం మీ హృదయం దేవుని స్తుతించనివ్వండి. Thank God I have perfect heart. నాకు మంచి గుండె ఉంది, దేవునికి Let స్తోత్రం. your lungs praise him. మీ ఊపిరితిత్తులు Whatever దేవుని is inside, let him praise. మీ లోపల ఏవేవి అవయవాలు ఉన్నాయో వాటన్నిటిని బట్టి అవి దేవుని Let స్తుతించాలి. the liver లివర్ praise నిన్ను him. స్తుతించును గాక. Let your kidneys praise నీ him. కిడ్నీలు దేవుని Let స్తుతించును your గాక. gallbladder praise నీ him. గాల్ బ్లాడర్ దేవుని స్తుతించును Let గాక. your arteries, aortas, blood vessels praise him. నీ నాడి వ్యవస్థ, గుండె ప్రసరణ శక్తి, కణాలన్నీ కూడా అవి దేవుని You స్తుతించును cannot గాక. see your brain, wonderful brain, let it praise him. నీ మెదడు నీకు కనబడదు, కానీ ఆ మెదడు దేవుని స్తుతించును గాక. Ladies, let the uterus, fallopian tubes, all the sexual, everything praise him. స్త్రీలారా మీ గర్భాశయము లేక మీ లైంగిక పరమైన అవయవాలు అవన్నీ దేవుని స్తుతించును గాక. Remember, that makes you a life giver. అవి జీవాన్ని ఇవ్వడానికి, ఉత్పత్తి చేయడానికి ప్రయోజనకరంగా ఉండేవి. Psalm 150, let everything that has breath praise the Lord. చివరిగా 150 కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, మరి సకల ప్రాణులు ఊపిరి ఉన్న ప్రతిదీ దేవుని స్తుతించాలి. Hallelujah. హల్లెలూయా. Can you just kneel down and lift your hands? ఉన్న స్థలములో ఒక్క నిమిషం దేవుని స్తుతిస్తారా? మోకరించగలిగితే Bless the మోకరించి Lord, చేతులు O my soul, స్తుతించండి. all that is within me, bless his నా holy ప్రాణమా name. యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును Yes, సన్నుతించుము. Lord, thank you for my wonderful heart. ప్రభువా నా అద్భుతమైన గుండెను బట్టి వందనాలు. Everybody keep your hand and praise అందరూ him. కూడా గుండె మీద చేయి పెట్టుకోండి ఒకసారి దేవుని Thank you for the స్తుతించండి. heart functioning, Lord. ప్రభువా నాకు మంచి గుండె కొట్టుకుంటుంది కనుక Thank వందనాలు. you for my liver, Lord. I praise you, Lord. నాకున్న లివర్ ని బట్టి మీకు వందనాలు. Thank you for my lungs, Lord. I praise నా you, Lord. ఊపిరితిత్తులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. Thank you for my kidneys, Lord. I praise ప్రభువా you. నా కిడ్నీలను బట్టి నేను Thank స్తుతిస్తున్నాను. you for the blood vessels, blood flowing, Lord. I praise you. ప్రభువా ఈ రక్తం ప్రవహిస్తుంది గనక రక్త ప్రసరణను బట్టి నీకు వందనాలు. Gallbladder and pancreas, I praise you, గాల్ Lord. బ్లాడర్ గాని ఈ యొక్క ప్యాంక్రియాస్ వీటన్నిటిని బట్టి నేను Thank స్తుతిస్తున్నాను. you for my eyes, Lord. I can see. నా కళ్ళను బట్టి వందనాలు నేను I praise చూడగలుగుతున్నాను. you, Lord. నేను స్తుతిస్తున్నాను. Thank you for my ears, I can hear. I praise you, Lord. వినగలిగిన చెవులు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. Thank you for my brain and wonderful memory power. I praise you, Lord. అద్భుతమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉన్న నా యొక్క మెదడును బట్టి మీకు వందనాలు. Thank you for my mouth and teeth and tongue inside, Lord. I praise you, Lord. నా నోరు, నోటిలో ఉన్న పళ్ళు, నాలుక వీటన్నిటిని బట్టి దేవాన్ని స్తుతిస్తున్నాను. Thank you for the taste bud you have put in my mouth, నా Lord. నాలుక మీద మీరు ఉంచిన రుచి కొరకైన కణాలను బట్టి మీకు Thank you వందనాలు. for my nose and I'm breathing your breath, Lord. I praise ప్రభువా you. నాకు ఇచ్చిన ముక్కు, నాసిక రంధ్రములోని ఆ యొక్క ఊపిరిని బట్టి నీకు వందనాలు. Thank you for my wonderful voice, Lord. I praise you. I sing for you. ప్రభువా నీ కొరకు పాడడానికి, నిన్ను స్తుతించడానికి నాకు ఇచ్చిన మంచి స్వరం కొరకు Bless the Lord, O my soul, and all that is within నా me. Bless his ప్రాణమా name. యెహోవాను సన్నతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. అందరు చెప్పండి, I praise you because I am fearfully and wonderfully అందరి made. మాట చెప్పండి, ఆ ప్రభువా ఆశ్చర్యంగా అద్భుతంగా నీవు నన్ను సృష్టించినందుకు నీకు వందనాలు. You can give a clap offering to God and praise him. దేవుని స్తుతించండి, చప్పట్లు కొడుతూ. ప్రభువా నీవు నన్ను కలగజేసిన విధం ఎంతో గొప్పది, నీకు Hallelujah. వందనాలు I తండ్రి. speak వందనాలు. healing upon everybody. ప్రతి ఒక్కరి మీద స్వస్థత I speak ప్రకటిస్తున్నా. miracle upon everybody. అద్భుతాలు ప్రతి ఒక్కరి మీద In the ప్రకటిస్తున్నా. name of Jesus, bless your people, Lord. యేసు నామములో నీ ప్రజలు Let the దీవించబడుదురుగా. power in the name of Jesus flow into their home, యేసు Lord. నామములో ఉన్న శక్తి వారి కుటుంబంలో ప్రవహించునుగా. Let Jesus' name save many people. యేసు నామం అనేకులను రక్షించునుగా. Let Jesus' name heal many people. యేసు నామము అనేకులు స్వస్థపరచబడుదురుగా. Jesus' name deliver everybody from the bondage. యేసు నామములో ప్రతి బంధకాల్లో ఉన్న వారు విడుదల పొందుదురుగా. Thank you, Lord, for the miracle you are doing. మీరు చేసిన అద్భుతం కొరకు వందనాలు. Thank you for the amazing thing you have done in our life, మా Lord. జీవితాల పట్ల మీరు చేసిన మహత్తరమైన కార్యాల Thank you కొరకు for వందనాలు. creating us wonderfully in your image,
image, Lord. నీ స్వరూపంలో నీ పోలికలను సృష్టించినందుకు We వందనాలు. give you all glory and honor. సమస్త మహిమ ఘనత ప్రభావానికి In చెల్లిస్తూ Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Did you enjoy the message? సందేశాన్ని ఆనందంగా అనుభవించారా? Not only today, every day you have to praise for every organ in your body. ఈ రోజు మాత్రమే కాదండి, సందేశం విన్నప్పుడు మాత్రం కాదు, ప్రతి దినంద మీ అవయవ అన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి. Remember, you are a masterpiece of God. You are unique. నీవు ప్రత్యేకమైన వ్యక్తివి, దేవునికి నీవు ఒక మాస్టర్ పీస్ అని God గుర్తించాలి. bless you. దేవుడు మిమ్మల్ని Take దీవించాలి. your phone and tell us how we are blessed, how we are healed, how a miracle happened. ఏ విధంగా అద్భుతాలు జరిగాయి, ఏ విధంగా వాక్యం ద్వారా దీవించబడ్డారన్న సంగతి ఫోన్ తీసుకొని మీరు మాకు తెలియచేయండి. If you want this book, take the phone and call on the name, they'll send you. యేసు నామములో ఉన్న శక్తి అనే పుస్తకాన్ని మీరు కావాల్సిన వారు మీరు ఫోన్ చేయండి, మీరు ఆర్డర్ చేయండి. తప్పకుండా you have to take everyday promise, new year, every day you have to meditate this as a family. నూతన సంవత్సరాల వాగ్దానాలతో కూడిన ధ్యానమాలిక అనుదిన వాగ్దానం అనే పుస్తకాన్ని ప్రతి ఇంట్లో తప్పనిసరి కలిగి ఉండండి. Get 10 books and gift it to your friends. కనీసం ఒక 10 మందికి తీసుకొని మీరు బహుమానాలుగా ఇవ్వండి. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Amen. ఆమేన్. కష్టములో నష్టములో నా తోడే ఉన్నావు, వేదనలో వేదనలో నా చేత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ
యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం. ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1 దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు
9404071380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన